బ్యాక్ టు న్యూస్. దేశవ్యాప్తంగా సెల్ ఫోన్ వినియోగదారులను ఇబ్బందులు పెడుతోన్న కాల్ డ్రాప్స్ పై ట్రాయ్ దృష్టి పెట్టింది. మధ్యలో కాల్ కట్ అయితే వినియోగదారులకు పరిహారం చెల్లించేలా ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతానికి ప్రతిపాదనలే అయినా త్వరలో ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతున్న సమయంలో కాల్ కట్ అయిపోవడం, మళ్లీ వెంటనే వారికి కాల్ చేసి మాట్లాడటం మామూలే. ఒక్కోసారి ఫోన్ కనెక్ట్ అవుతుంది, కానీ మాట వినిపించదు. బిల్ మాత్రం పడిపోతుంది. 2-3 సార్లు ట్రై చేయాల్సిందే. నెట్వర్క్ సమస్య అని సరిపెట్టుకుంటాం. ఈ కాల్ డ్రాప్ సమస్యపై ట్రాయ్ దృష్టి పెట్టింది. టెలికాం ఆపరేటర్లు ఆదాయం కోసం మధ్యలో కాల్స్ కట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రధాని మోడీ కూడా కాల్ డ్రాప్ సమస్యపై వారం క్రితం ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిశీలించిన ట్రాయ్ వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. నష్టపోతున్న వినియోగదారుడికి పరిహారం అందించేలా కొన్ని ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం కాల్ డ్రాప్ అయితే ఆ కాల్కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు, లేదా అదనపు టాక్ టైంను వారి అకౌంట్లకు క్రెడిట్ చేయాలి. తొలి 5 సెకండ్లలో కాల్ కట్ అయితే అందుకు ఛార్జ్ చేయకూడదు. ఒకవేళ 5 సెకండ్లు దాటాక కట్ అయితే ఆ పల్స్కు మాత్రమే కాల్ ఛార్జ్ పడదు. తన ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయం కోరింది ట్రాయ్. 28లోపు స్పందించాలని కోరింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం క్వాలిటీ విషయంలో రాజీ పడితే ఆ టెలికాం ఆపరేటర్లపై ట్రాయ్ జరిమానా మాత్రమే విధిస్తుంది. నిబంధనల ప్రకారం ఓ నెట్వర్క్ పరిధిలోని ఓ టెలికాం సర్వీస్ ఏరియాలో కాల్ డ్రాప్స్ 2% మించకూడదు. కానీ ఆ నిబంధన ఎక్కడా అమలవుతున్నట్లు కనిపించడం లేదు. ఏడాది కాలంలో కాల్ డ్రాప్ సమస్య రెట్టింపైంది.